నమస్తే బాబాయ్. నమస్తే. ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ఇప్పుడు నేను ప్రాపర్ ఎక్కడేనా? 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నా. ఇక్కడే ఉంటున్నారు కదా? ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఆ! మాకు కూడా ఆడపిల్లలున్నారు. హ్మ్. రేపు పొద్దున మాకు కూడా ఏమన్నా అవ్వచ్చు. అవును. ఆ! మేము ఇప్పుడు ఈ ఏజ్‌లో హ్మ్. 60 సంవత్సరాలు 60, 62 నడుస్తుంది. హ్మ్. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు ఆ! పల్లెలో. కానీ మొత్తం మత్తు పదార్థాలకు ఎగబడి హ్మ్. గంజాయి, దొంగతనాలు, హ్మ్. ఒక్క దగ్గర ఒక సీసీ కెమెరా లేదు. హ్మ్. ఆ! ఇలాంటి సంఘటన జరగకుండా గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. వానికి ఉరి శిక్ష ఎయ్యాలి. హ్మ్. లేదంటే 2 కాళ్ళలో తీసేయాలి. హ్మ్. ఒక కాలు, చెయ్యి తీసేయాలి వానికి. హ్మ్. అలా చేస్తే రేపొద్దున ఎవరికైనా భయం పుడుతది. హ్మ్. అంత చిన్న పిల్ల. ఆ! అవును. ఎవరికైనా ఉండొచ్చు ఇంట్లో పిల్లలు. హ్మ్. అందరికీ ఉండరు పిల్లలు. అవును. కానీ సీసీ కెమెరాలు లేనందువల్ల ఇది చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి హ్మ్. ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో హ్మ్. బార్డర్‌లోన, సెంటర్‌లోన ప్రతి ఒక్క దగ్గర సీసీ కెమెరాలు పెట్టియమని హ్మ్. నేను అడుగుతున్నా. అయితే అంత చిన్న పిల్లని చంపేసినప్పుడు ఇంటి ఓనర్‌కి కూడా కొద్దిగా హస్తం ఉందని, లేకపోతే సెకండ్ ఫ్లోర్ నుండి హస్తం కూడా ఉందంటున్నారు. హ్మ్. అలాంటిది ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ! ఒక్కరిని ఒక్క మాట అనేవాడు కాదు. ఆ! ఆయన పనేందో ఆయన చూసుకొని పోతాడు. ఆ! వేరే వాళ్ళతో మాట్లాడితే మాట్లాడు. ఆ! ఇంట్లోకించి బయటికెళ్ళిందా, ఆ పని అయిపోయిందా, మళ్ళా ఇంటికొచ్చి ఇంట్లో ఉండేవాళ్ళు తప్ప, ఆ! వాళ్ళు అలాంటి వాళ్ళు కానే కాదు. ఆ! వాళ్ళ పిల్లగాళ్ళు ఎలా ఉంటారు బాబాయ్? వాళ్ళ పిల్లగాళ్ళు కూడా మంచి వ్యక్తులే. ఆ! వాళ్ళ పిల్లగాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు మంచి వ్యక్తులు. వాళ్ళు ఎవ్వరితో మాట్లాడరు. హ్మ్. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతుంటారు. హ్మ్. కానీ ఈ ఘటన జరిగిందంటే మొత్తం కుకుట్పల్లే వి ఆశ్చర్యపోతుంది. అవును. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. హ్మ్. 40 సంవత్సరాల నుంచి. హ్మ్. ఎక్కడెక్కడో బయట జరిగినాయి గానీ, హ్మ్. ఈ దాయరుగుల మటుకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. హ్మ్. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు హ్మ్. వాని మీద యాక్షన్ తీసుకొని వాడిని 2 కాళ్ళు కొట్టేయాలి. హ్మ్. 2 కాళ్ళు కొట్టేసి సీసీ కెమెరాలు పెట్టాలి. హ్మ్. ఫస్ట్ ఈ గంజాయి బ్యాచ్‌ని అరికట్టాలి. హ్మ్. ఈ గంజాయి తాగి కొడుకులు ఇష్టం వచ్చేలా చేస్తున్నారు. ఆ! రోడ్ల మీద విపరీతంగా పోవడమే. ఆ! హ్మ్. బండ్లు ఓవర్‌టేక్‌లు ఒక్కొక్క బండి మీద ముగ్గురు, నలుగురు ఆ! ఓవర్‌టేక్ ఈ చేస్తున్నారు. నైట్ ఏరియాలో ఎక్కువగా 12 తర్వాత ఎక్కువ మంది తిరుగుతా ఉంటారని చెప్తున్నారు. ఆ! తిరుగుతారు. ఆ! అది కరెక్టే. 12 తర్వాత బ్యాచ్‌లుగా బ్యాచ్‌లుగా గొడవలు తిరుగుతూనే పెట్టుకోవడం ఆ! గాని. ఇవన్నీ ఆ! ఈ కమాన్ యువతల నుంచే ఎక్కువున్నారండి. ఆ! అవతలేమో గానీ హ్మ్. యువతలు మట్టుకు ఇలాగే ఉన్నాయి. ఆ! ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ కాడ మొత్తం గ్యాంగులుంటాయి. హ్మ్. ఆ! అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఆ! సీసీ కెమెరాలో కార్నర్‌లో ఆ కార్నర్‌లో, ఈ కార్నర్‌లో పెట్టారు గానీ, అవి పని చేయకుండా అది మొత్తం పగిలిపోయినాయి. ఆ! సీసీ కెమెరాలు పెట్టమని డీసీపీ గారికి అందరికి లెటర్ రాశారు. ఆ! కానీ ఎవ్వరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ! బండ్లు గూడా పోతున్నాయి అక్కడికి. ఫోర్ వీలర్‌లు గూడా దొంగతనం అయితుంది. ఆ! అక్కడ కొన్ని ఫోర్ వీలర్‌లు ఆపుకుంటారు. హ్మ్. అవి గూడా ఎళ్ళిపోతున్నాయి. అయినా అవి కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి కాదు. ఏమి పట్టించుకోరు అదే అసలు. సీసీ కెమెరాలుంటే ఈరోజు సీసీ ఎవరు చేసినా కెమెరా దొరికేది. దొరికేది. హ్మ్. కానీ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టడం లేదు. హ్మ్. గవర్నమెంట్ మరి ఎందుకు పెట్టడం లేదో అర్థం కావడం లేదు. హ్మ్. మా ఇల్లు లాస్ట్‌కుంటది. హ్మ్. అక్కడ ఒక్క సీసీ కెమెరా లేదు. హ్మ్. అన్నీ ఉన్న సీసీ కెమెరాలన్నీ పాడైపోయినా గూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఆ! ఫస్ట్ సీసీ కెమెరాలు, హ్మ్. ఈ గంజాయి బ్యాచ్ హ్మ్. ప్లస్ మళ్ళా ఈ మర్డర్ అయితే ఎవరైతే చేసిండో హ్మ్. వాడిని 2 కాళ్ళు తీసేయాలి. హ్మ్. అది అయితే మా అయితే ప్రార్థన. సెకండ్ ఫ్లోర్‌లో కూడా ఒకాయన తీసుకుపోయారు. ఈయన కూడా అనుమానాస్పదంగా ఉందా? జరిగే అవకాశం ఉండొచ్చంటారా అలాంటి ఏమైనా సంఘటన? పెద్దాయన కదా! అది ఆ విషయం అయితే మనకు తెలీదు. హ్మ్. సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారట గానీ ఆ విషయం అయితే మనకు తెలీదు. హ్మ్. కానీ అదంతా గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మేము కోరుకునేది అదే. బ్లాక్ మ్యాజిక్ జరిగిద్దంటారు బాబాయ్ ఈ ఏరియాలో ఎక్కువ బ్లాక్ బ్లా మ్యాజిక్‌లో చంపేసారంటున్నారు. బ్లాక్ మార్కెట్ ఏం లేదు ఇక్కడ. ఆ! బ్లాక్ మార్కెట్ ఏం ఉండదు ఇక్కడ. ఆ! కాకపోతే ఈ బ్యాచ్‌లు తిరగడం చాలా ఎక్కువైపోయింది. ఆ! ప్యాట్రన్ పోలీస్ బాల్ వ్యాన్‌లు వస్తాయా నైట్ పూట పెట్రోలింగ్‌కి? వస్తాయి. అప్పుడప్పుడు వచ్చేది. ఈ మధ్యన రావడం లేదు. ఆ! ప్యాట్రోలింగ్ గూడా వస్తారు. ఆ! ఎప్పుడంటే వాళ్ళకి టైం ఉండాలి కదా సార్. ఆ! ఇదొక్కటే కాదు గదా! అవును. ప్రతి ఏరియా తిరగాల హ్మ్. ప్యాట్రోల్ వాళ్ళు. కాబట్టి ప్యాట్రీలు ప్యాట్రీలని హైలైట్ జేయాలి. హ్మ్. సీసీ కెమెరాలు హైలైట్ జేయాలి. హ్మ్. ఈ గంజాయి బ్యాచ్‌ని అరికట్టాలి. అయితే ఈ హత్య జరిగింది ఎప్పుడు జరిగిందంటే అంటే పొద్దుగాల 10-12 12 పొద్దున్న నుంచి 12 మధ్యలో జరిగిందంటున్నారు. 12 మధ్యలో ఆ! 10-12 కాదు. ఆ! 12, ఆ! 12:30 అయితే అంత మిట్ట మధ్యాహ్నం జరిగిందంట కదా! అవును. మరి ఎందుకు స్థానికులు ఎవరు పట్టించుకోలేదు? అంటే స్థానికులకి ఏం అంటే నైట్ తెలుస్తది? జరిగిందంటే పండుకున్న పరిస్థితులు అనుకోవచ్చు. కరెక్టే ఇప్పుడు హ్మ్. అంటే స్థానికులంటే అమ్మాయి అరిచినా కూడా పట్టించుకోని పరిస్థితులని ఆ చెప్తున్నారు. అమ్మాయి ఎక్కడ ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటది ఆ థర్డ్ అమ్మాయి. ఫ్లోర్. ఆ! ఫోర్త్ ఫ్లోర్‌లో ఆ చిన్న పిల్ల ఎంతసేపు అరుస్తది? ఆ! ఆ! అది ఆలోచించాలి మనం ఆ! గూడా. చిన్న అమ్మాయి గదా! 12 సిక్స్త్ క్లాసో, సెవెంత్ క్లాసో చదువుతుందంట ఆ అమ్మాయి. హ్మ్. ఆ! ఆ అమ్మాయి ఎంత అరిసినా ఎవరు పట్టించుకుంటారు?
హైవే పోయినట్లు పోతాయి బండ్లు. ఆ. ఆ సౌండ్కి ఏం వినపడుతుంది, ఎవరికి వినపడుతుంది? ఇప్పుడు ఈ ఈ ఏరియాలో మిట్ట మధ్యాహ్నం జరిగింది, ఏ అంటే తెలిసిన వాళ్ళు చేసేవచ్చా, లేకపోతే ఈ ఏరియాలో ఇది ఏం చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందంటారా? అదే ఈ ఏరియాలో ఏమీ చేసినా పట్టించుకునే లేడు అనే పరిస్థితి. కాకపోతే ఇది లోకల్ వాళ్ళది కాదు, ఆ. బయట వాళ్ళది అది, బయట ఏరియా వాళ్ళది. నేను చెప్పేది ఇంతే, ఇక గవర్నమెంట్ వాళ్ళు ఫుల్ యాక్షన్ తీసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, ఆ. సీసీ కెమెరాలు పెట్టాలి, గంజాయి బ్యాచ్ని అరకట్టాలి. అది నా మిన్నతి. ఇంక అంతకన్నా ఏం చెప్పలేను.